ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. హాట్ సమ్మర్లో కూల్గా ఉండే షర్బత్. ఫస్ట్ది ఏంటంటే రోజ్ షర్బత్ అండ్ కుల్కీ షర్బత్. సెకండ్ది. ఇవి జస్ట్ 5 నిమిషాల్లో తయారైపోతాయి. అంతే ఈజీగా ఉంటాయి ఈ డ్రింక్స్. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ముందుగా రోజ్ షర్బత్ని తయారు చేసుకుందామా. బౌల్ తీసుకుని బౌల్లో 2 టేబుల్ స్పూన్లు సబ్జాలు వేసుకొని సబ్జా ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఈ సబ్జాలు మనకి ఉబ్బడానికి 5 మినిట్స్ టైం పడుతుంది. తర్వాత ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో నేను 75 ml రోజ్ సిరప్ని తీసుకున్నాను. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న సబ్జాలు ఉన్నాయి కదా, అవి 2 స్పూన్లు తీసుకున్నాను. ఆ తర్వాత చిన్న స్లైస్గా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కను వేసుకోవాలి. తర్వాత చిల్డ్ సోడాని వేసుకోండి. సోడా ప్లేస్లో వాటర్ కూడా వేసుకోవచ్చు. ఏది తీసుకున్న టేస్ట్ మట్టికి నెక్స్ట్ లెవెలే. ఈ రోజ్ షర్బత్ తాగడం వలన వేసవి తాపాన్ని తగ్గిస్తుంది, శరీరం చల్లగా అవుతుంది, డీహైడ్రేట్ నుంచి బయటపడవచ్చు. చిన్నపిల్లలకు కూడా జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అంతకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది రోజ్ పువ్వుతో తయారవడం వలన మన ఫేస్ని చాలా కాంతివంతంగా కూడా ఉంచుతుంది. రోజ్ షర్బత్ ఇంకా తీసుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం వేసుకొని తీసుకుంటే టేస్ట్ ఇంకా పెరుగుతుంది. అలా నిమ్మకాయ రసం ఎక్కువ తీసుకోకూడదు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రోజ్ షర్బత్ తయారైపోయింది. నెక్స్ట్ కుల్కీ షర్బత్ తయారు చేసుకునే విధానం. ఇప్పుడు ఒక నిమ్మకాయని 2 భాగాలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయని తీసుకొని మధ్యలోకి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకుని ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయని గ్లాస్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, చిన్న టేబుల్ స్పూన్ అంత సాల్ట్, చిన్న టేబుల్ స్పూన్ అంత షుగర్ని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. షుగర్ బదులు తేనె వాడుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. తర్వాత ఒక టేబుల్ స్పూను నిమ్మకాయ రసం. ఒక గ్లాస్ షర్బత్కి ఒక నిమ్మకాయ జ్యూస్ పడుతుంది మనకి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న సబ్జాలు వేసుకోవాలి. తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు నిండుగా కాకుండా కొన్ని వాటర్ వేసుకోవాలి. దాని మీద ఇంకో గ్లాస్ పెట్టి షర్బత్ని బాగా షేక్ చేసుకోవాలి. మనం దీనిని వెంటనే సర్వ్ చేసుకుని కూడా తాగొచ్చు. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే కుల్కీ షర్బత్ తయారైపోయింది. హాట్ సమ్మర్లో కూల్గా ఉండే రోజ్ షర్బత్, కుల్కీ షర్బత్ 2 తయారైపోయాయి. ఇవి మీరు కూడా తయారు చేసుకుని వాటి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.